a lot of success. I hope Mohan Ragam will be a big hit. Also, title బట్టి పాటలు మెలోడియస్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వన్మార్ గారు రాశానంటున్నారు, సో ఐ థింక్ మెలోడియస్గా ఉంటాయని ఐ హోప్. అండ్ దెన్ ఐ రియలీ హోప్ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ముందుగా ఒక కొత్త డైరెక్టర్ విజయ్ బాలాజీ గారికి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఈ సాయిదేవ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చినందుకు. ఎస్ఏ రాజ్ కుమార్ గారు ఇప్పటికీ కూడా నిన్న మా ఊరు వెళ్తుంటే శుభాకాంక్షలు పాటలు అనిపిస్తున్నాయి ఆయనవి. అది వచ్చేప్పుడే ఒక 10-12 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అంత మంచి మెలోడీ సాంగ్స్ ఇచ్చే ఎస్ఏ రాజ్ కుమార్ గారు ఈ సినిమాకి కూడా ఆయన మ్యూజిక్ మంచి లైఫ్ అవ్వాలని, దీంట్లో యాక్ట్ చేసిన తనిష్కి కానీ హీరోయిన్స్ మొత్తం ఫస్ట్ టైం సినిమాటోగ్రఫీ చేస్తున్న కెమెరామెన్కి కానీ అందరికీ పెద్ద సక్సెస్ అయి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా డైరెక్టర్ పేరు, ఈ సినిమాకి పేరు మార్చుకున్నాడు నాకు తెలియదు. ఇంతకుముందు చాలా చిత్రాలకి విజయ్ బాలాజీ అని పేరు పెట్టుకున్నాడు. అతనికి ఫస్ట్ అతను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సినిమాల్లో ఇతను కో డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఇతని టాలెంట్ని నోటీస్ చేసి చాలామంది ప్రొడ్యూసర్లకి ఇతని పేరు చెప్పాను మన సంస్థలో చాలామంది. కానీ ఒక రకంగా ఆ అదృష్టం నాకు ఆయనకి ప్రసాద్ గారికి దక్కిందని చెప్పాలి. ఎందుకంటే అతని దగ్గర అంత టాలెంట్ ఉందో నాకు తెలుసు. ఒక 300 సినిమాలు రాసిన రచయితగా చెప్తున్నా, అది చాలా వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. కనుక ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇవాళ ఆడియో కనుక నిజంగా అతన్ని ఆశీర్వదించడానికి వచ్చాను. నేను ప్రజాదరణ పొంది డైరెక్టర్ నిలబడాలని నేను మనసా వచ్చే కరుణ కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. రైడ్, మౌన రాగం, ఈ మూడిట్లో వరుసగా తనీష్తో చేశాను. వాటిలాగే ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని, ఈ మ్యూజిక్ సక్సెస్ అవ్వాలని యూనిట్ అందరికీ నా కంగ్రాట్స్. సాయిదేవ ప్రొడక్షన్స్ నాగమ అశోక్ కుమార్ గారు అలాగే ప్రసాద్ గారు తీసే ప్రతి సినిమా కుటుంబ సమేతమైన సినిమా. వాళ్ళకని ఒక ముద్ర ఉంది. ఆ కోవలకి ఈ మౌన్ రాగం కూడా వెళ్తుంది. తనీష్ ఇప్పుడు ఒక చిన్న స్కిట్ చేశారు. అంటే తనలో ఎంత టాలెంట్ ఉన్నది ఈజీగా మన అందరికీ, అంటే ఒక మహేష్ బాబు, ఒక జూనియర్ మహేష్ బాబు కనపడతా ఉన్నాడు. ఎందుకంటే నాకు ఒక డౌట్ వచ్చింది, మహేష్ బాబుకి ఈయన డబ్బింగ్ చెప్తున్నాడా అని ఫస్ట్ కూడా డౌట్ పడ్డాను. ఇంకో సక్సెస్ కొట్టబోతున్నారని అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మౌనరాగం అనే సినిమా మంచి టైటిల్. అలాగే అశోక్ గారు, ప్రసాద్ గారు ఇప్పుడు ఒక మంచి కుటుంబ సమేతమైన మంచి సినిమాలు తీస్తూ ఉంటారు. అలాగే మౌనరాగం టైటిల్లో కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారు మంచి ఫాస్ట్ మెలోడీస్ చాలా బాగుంటాయి. ఆయన సాంగ్స్ అన్నీ కూడా ఈ సినిమాలో కూడా అట్లాంటి మెలోడీస్ ఉంటాయని అనుకుంటున్నాను, ఇంకేం లేదు కాబట్టి. ఈ సాంగ్స్ కూడా పెద్ద హిట్ అవ్వాలని. అట్లాగే విజయ్ బాలాజీ ఆయన కూడా ఫస్ట్ టైం డైరెక్షన్ అనుకుంటాను. వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయనకి అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్ గారికి అశోక్ గారికి కూడా ఇంతగా కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమా హిట్ అవ్వాలని, ఈ యూనిట్ అందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అశోక్ గారికి ఫస్ట్ అండ్ ప్రసాద్ గారికి అలాగే బాలాజీ గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఆడియో మంచి సక్సెస్ కావాలని, అలాగే మూవీ కూడా మంచి సక్సెస్ అయ్యి మా అందరికీ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. As a music wise, Rajkumar garu, seriously, he gave a really good album. Throughout na life lo nenu cheppukovachu. Basically మీకు సాంగ్స్ విన్న తర్వాత అర్థమవుతుంది. అండ్ ఇందులో నా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. దోస్ ఆర్ గోనా బి జస్ట్ ఇన్ ద మౌత్ ఆఫ్ పీపుల్. అవి పాడుతూనే ఉంటారు. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన అందరూ లైక్ నా కో యాక్టర్స్ అక్షయ్, మధురిమ, సుహాసిని, వేణు అన్న, all and other people who supported like Vishwanath garu, Shivnarayan garu, MS Narayan garu, ఇలా చాలా మంది. I thank them a lot. And producers Ashok garu and my director garu for giving me the great opportunity, because ఆడవారు మాటలు కద్దాలి వెళ్ళి అంత పెద్ద మూవీ చేసిన తర్వాత నాతో 2 years తర్వాత నాతో చేయడం అనేది ఇట్స్ రియలీ మై లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్
Thank you, everybody. It is very important day because हमारी मूवी का म्यूजिक लॉन्च हो रहा है. So I hope everyone likes our music, our songs and everything. I would like to thank our producer, our director and also my co-actors and all the technicians to make this day possible. Thanks a lot.